హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ముఖ్యమైనటువంటి కొన్ని క్వశ్చన్స్ను మీ ముందు ఉంచుతున్నాను. ఎందుకంటే ఎగ్జామినేషన్ దగ్గరికి వస్తుంది కాబట్టి. గత వీడియోలో కొన్ని క్వశ్చన్స్ నేను ఇచ్చాను, వాటికి ఆన్సర్లు చెప్పలేదు. కాబట్టి ఈ వీడియోలో మొత్తం టోటల్గా నేను కవర్ చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, మీ అందరికీ చెప్పేది ఏంటంటే, ఎప్పటిలాగే మీకు తెలిసినటువంటి వాళ్ళు ఎవరైనా కనుక ఉంటే వీడియోను ఫార్వర్డ్ చేసి సబ్స్క్రైబ్ చేయించగలరని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఓకే, యథావిధిగా ఈరోజుటి మొదటి క్వశ్చన్, సెలెక్ట్ ద యాసిడ్ విత్ ద హైయెస్ట్ కేఈ. హైయెస్ట్ కేఈ, కే వాల్యూ ఎక్కువ అన్నాడు. ఇండైరెక్ట్గా ఏంటంటే లోయెస్ట్ పీకేఏ, ఎందుకంటే కేఏ ఈజ్ ఇన్వర్స్లీ పీకేఏ ఆర్ పీకేఏ ఈజ్ ఇన్వర్స్లీ కేఏ. సో హైయెస్ట్ కేఏ అన్నప్పుడు పీకేఏ ఏమవుతుంది? లోయెస్ట్ అవుతుంది. సో సెలెక్ట్ ద యాసిడ్ విత్ హైయెస్ట్ కేఏ ఆర్ లోయెస్ట్ పీకేఏ, వాట్ ఎవర్ ఇట్ మే బి. ద క్వశ్చన్ మే బి హైయెస్ట్ కేఏ ఆర్ లోయెస్ట్ పీకేఏ, ఏ విధంగానైనా అడగొచ్చు. సో ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ ఇచ్చాడండి. A, that is CH3COOH acetic acid. B, dichloroacetic acid. C, ఇక్కడ హెక్సైల్ రింగ్ ఉంది కాబట్టి సైక్లో హెక్సనోయిక్ యాసిడ్. కాకపోతే ఏంటంటే ఇక్కడ దీనికి పారా పొజిషన్ అనుకోవచ్చు, అయోడిన్ ఉంది. నెక్స్ట్ అలానే ఇంకోటి కూడా ఏంటంటే సైక్లో హెక్సనోయిక్ యాసిడే, కానీ దాంట్లో కూడా ఏంటంటే పారా పొజిషన్లో క్లోరిన్ అనేది ఉంది. సో ఇక్కడ మనకేంటంటే ఈ సైక్లిక్ రింగు ఉన్నప్పుడు ఏంటంటే ఇది డొనేటింగ్ గ్రూప్గా పనిచేస్తుంది. ఇక్కడ CH3 కూడా ఏంటంటే డొనేటింగ్ గ్రూప్గా పనిచేస్తుంది. కానీ ఇక్కడ ఈ కార్బన్ మీద 2 క్లోరిన్లు ఉన్నాయి కాబట్టి 2 క్లోరిన్లు అన్నప్పుడు మనకేంటంటే ఈ క్లోరిన్లు ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్గా పనిచేస్తుంది కాబట్టి ఈ కార్బన్ మీద ఉన్నటువంటి ఎలక్ట్రాన్ డెన్సిటీని కంప్లీట్గా ఇది పుల్ చేస్తుంది. 2 క్లోరిన్లు ఉన్నాయి కాబట్టి 2 క్లోరిన్లు పుల్ చేస్తుంది. ఈ కార్బన్ దగ్గర ఏంటంటే డెఫిషియన్సీ అనేది ఏర్పడుతుంది. నెక్స్ట్ ఈ ఆక్సిజన్ మీద ఈ పై ఎలక్ట్రాన్స్ అనేది షిఫ్ట్ కావడం వల్ల మనకేమవుతుంది అంటే ఈ కార్బన్ దగ్గర కంప్లీట్గా డెఫిషియన్సీ ఏర్పడుతుంది. అప్పుడు ఈ ఆక్సిజన్ దగ్గర ఉన్నటువంటి లోన్ పేర్ ఎలక్ట్రాన్ ఇక్కడ డొనేట్ చేస్తుంది. అప్పుడు ఈ OH మధ్య ఉన్నటువంటి బాండ్ ఈజీగా క్లీవేజ్ అవుతుంది. సో ఇక్కడ అటువంటి సిచ్యువేషన్ లేదు, ఎందుకంటే ఇది డొనేట్ చేస్తుంది. అన్ని డోనార్ ఉన్నాయి కాబట్టి డోనార్ గ్రూప్స్ ఉండడం వలన అసిడిక్ నేచర్ అనేది అక్కడ తగ్గిపోతుంది. సో అసిడిక్ నేచర్ పెరగాలి అంటే H+ అయాన్ ఈజీగా మనకి ఇవ్వాలి. సో H+ అయాన్స్ ఇవ్వాలి అంటే దీని పక్కన ఆల్ఫా కార్బన్ మీద ఏంటంటే ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూపులు ఉండాలి. సో వెన్ ద ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్స్ ఆర్ ఇంక్రీజెస్, acidic nature increases. When the electron donating nature increases, acidic nature decreases. ఈ కాన్సెప్ట్ మనకు రావాలి. సో ఆ కాన్సెప్ట్ నుంచి బేస్ చేసుకొని మనకు ఆన్సర్ ఏంటంటే బి అవుతుంది. దిస్ ఈజ్ ద హైయెస్ట్ కేఏ వాల్యూ, అంటే అసిడిక్ నేచర్ మోర్. మరి అసిడిక్ నేచర్ మోర్ అన్నప్పుడు పీకే వాల్యూ వెరీ వెరీ లెస్. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్, అరేంజ్ ద following increasing order of their pKa value. pKa వాల్యూ ఇంక్రీజింగ్ ఆర్డర్లో రాయమన్నారు. సో ఇక్కడ ఎక్స్ కాంపౌండ్ ఏంటంటే ఇది సల్ఫోనిక్ యాసిడ్ అనుకోవచ్చు. నెక్స్ట్ ఇది కార్బాక్సిలిక్ యాసిడ్, ఇది ఆల్కహాల్. ఒకటి చెప్పండి, మనకి అసిడిక్ నేచర్ అనేది ఏంటంటే సల్ఫోనిక్ యాసిడ్లకు ఎక్కువ. ఎందుకు? కార్బోనిక్ యాసిడ్ కన్నా సల్ఫోనిక్ యాసిడ్ అనేది పవర్ఫుల్ యాసిడ్ అవుతుంది. ఎందుకంటే కార్బన్, సల్ఫర్ ఇన్ ఏ పీరియడ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ non-metallic nature increases. When the non-metallic nature increases,
acidic nature increases. In a periodic table, in a period from left to right, ఏమవుతుందండి? నాన్ మెటాలిక్ నేచర్ ఇంక్రీజెస్. సో కార్బన్ 4th గ్రూపు, 5th గ్రూప్కి వచ్చేసరికి నైట్రోజన్ వస్తుంది, 6th గ్రూప్కి వచ్చేసరికి ఏంటంటే సల్ఫర్ వస్తుంది. కాబట్టి 4th గ్రూప్, 5th గ్రూప్, 6th గ్రూప్, 7th గ్రూప్కి వెళ్ళే కొద్దీ 7th గ్రూప్ అనేటివి ఏంటంటే పవర్ఫుల్ యాసిడ్లుగా పనిచేస్తాయి. దాని తర్వాత ఉన్నటువంటి 6th గ్రూప్ ఏంటంటే కొంచెం తక్కువగా ఉంటుంది, దాని తర్వాత 5th గ్రూప్ కొంచెం తక్కువ ఉంటుంది, దాని తర్వాత 4th గ్రూప్కు ఇంకా తక్కువ అసిడిక్ నేచర్ ఉంటుంది. దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుంది? ఇక్కడే తెలిసిపోతుంది. ఎక్స్ అనేది ఏంట్రా అంటే సల్ఫనిక్ యాసిడ్ కాబట్టి ఇట్ ఈస్ ఎ స్ట్రాంగ్ యాసిడ్. మరి స్ట్రాంగ్ యాసిడ్ అన్నప్పుడు కే వాల్యూ హైయెస్ట్గా ఉంటుంది. సో కేఏ, ఇంకోటి గుర్తుపెట్టుకోండి, కేఏ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు పీకేఏ. ఇది గుర్తుపెట్టుకోవాలా. కేఏ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు పీకేఏ. అంటే కే వాల్యూ ఎక్కువ ఉంది అంటే పీకే వాల్యూ తక్కువ ఉన్నట్లే కదా. కాబట్టి అన్నిటికన్నా హయ్యెస్ట్ ఎక్స్కి ఏంట్రా అంటే కే వాల్యూ ఎక్కువ. తర్వాత ఏమవుతుంది చూడండి, కార్బాక్సిలిక్ యాసిడ్, తర్వాత ఆల్కహాల్. అంటే ఇది ఫస్ట్, ఇది సెకండ్, ఇది థర్డ్ యాసిడిక్ నేచర్. కాబట్టి ఈ కేఏ వాల్యూ హైయెస్ట్గా ఉంది అంటే పీకే వాల్యూ తక్కువ ఉన్నట్లే కదా. కాబట్టి ఎక్స్ అన్నిటికన్నా తక్కువ. ఎక్స్ అన్నిటికన్నా తక్కువ అంటే బి కావచ్చు, డి కావచ్చు ఆన్సర్. ఇక తర్వాత ఏంటంటే జెడ్కి కొంచెం పీకే వాల్యూ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే కే వాల్యూ కొంచెం తక్కువ కాబట్టి. సో వై. సో వై ఏంది? డిలో లేదు, బిలో ఉంది కాబట్టి నో డౌట్ ద ఆన్సర్ ఈస్ బి. చూడండి, ఎక్స్ అనేది ఏంట్రా అంటే సల్ఫోనిక్ యాసిడ్. ఇట్ ఈస్ అ పవర్ఫుల్ యాసిడ్. వెన్ ద పవర్ఫుల్ యాసిడ్స్ ఆర్ కే వాల్యూ మ్యాక్సిమం, దెన్ అల్టిమేట్లీ పీకే వాల్యూ మినిమం. సో ఈ మూడిట్లో పీకే వాల్యూ తక్కువ ఉన్నటువంటి ఇది ఏదంటే ఎక్స్ దొరికిపోయింది. ఇక్కడ క్వశ్చన్లు ఏమన్నాడు? అరేంజ్ ద ఫాలోయింగ్ ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ పీకేఏ అన్నాడు. కాబట్టి పీకే వాల్యూ ఇంక్రీజ్ అన్నప్పుడు ఏంటంటే ఎక్స్ అన్నిటికన్నా తక్కువ, వై కొంచెం అసిడిక్ నేచర్ అనేది తక్కువ కాబట్టి పీకే వాల్యూ కొంచెం ఎక్కువ ఉంటుంది. ఆల్కహాల్కి అసిడిక్ నేచర్ కార్బాక్సిలిక్ యాసిడ్తో పోల్చుకుంటే చాలా తక్కువ అన్నప్పుడు పీకే వాల్యూ చాలా ఎక్కువ. సో ద ఆన్సర్ ఈస్ బి. Next one. Which is the major product of the following reaction? చూడండి, which is the major product of the following reaction? చూడండి, HCl, ఒక్క మోల్ HCl మాత్రమే వేశాడు. మరి ఒక్క మూల HCl వేసినప్పుడు ఇక్కడ మనకేంటంటే ఈ నైట్రోజన్ మీద లోన్ పేరు ఉన్నాయి, ఈ నైట్రోజన్ మీద కూడా లోన్ పేరు ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. మరి హెచ్ ప్లస్ సిఎల్ మైనస్ కాబట్టి హెచ్ ప్లస్ అనేది ఏంటంటే ఈ నైట్రోజన్ దగ్గరికి పోతుందా, ఈ నైట్రోజన్ దగ్గరికి పోతుందా, దేని దగ్గరికి పోతుంది అనేది మనకి ఇప్పుడు సమస్య. నెక్స్ట్, ఈ హెచ్ ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇక సిఎల్ మైనస్ అనేది ఎక్కడికి పోతుంది? ఎక్కడికి పోతుంది? ఈ కార్బన్ దగ్గరికి పోతుందా, ఈ కార్బన్ దగ్గరికి పోతుందా, ఎక్కడికి పోతుంది? బెంజిన్ రింగ్కి పోతుందా, ఎక్కడికి పోతుందో మనం ఇప్పుడు ఐడెంటిఫై చేయాలి. మరి ఇక్కడ ఏ అనేది ఒక ప్రోడక్ట్ ఇచ్చాడు, బి అనేది ఒక ప్రోడక్ట్ ఇచ్చాడు, సి అనేది ఒక ప్రోడక్ట్ ఇచ్చాడు, డి అనేది ఒక ప్రోడక్ట్ ఇచ్చాడు. ఏది వస్తుందో ఇప్పుడు మనం ఐడెంటిఫై చేయాలి. చూడండి, ఇక్కడ లోన్ పేర్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి నో డౌట్ ఇట్ ఈస్ ఎ బేస్. నైట్రోజన్ ఈజ్ యాక్టింగ్ యాజ్ ఎ బేస్. బేస్ అన్నప్పుడు కంపల్సరీగా యాసిడ్ను యాక్సెప్ట్ చేస్తుంది, ప్రోటాన్ యాక్సెప్ట్. సో హెచ్ ప్లస్ అనేది డెఫినెట్గా ఇక్కడికన్నా పోవాలి, ఇక్కడికన్నా పోవాలి, రెండిట్లో ఏదైనా పోవాలి. అంటే ఏనన్నా కావచ్చు, బీనన్నా కావచ్చు. బాగుంది. అయితే ఈ హెచ్ అనేది ఏంట్రా అంటే ఈ నైట్రోజన్ దగ్గరికి పోతుందా, ఈ నైట్రోజన్ దగ్గరికి పోతుందా అనేది మనం ఇప్పుడు డిసైడ్ చేయాలి. చూడండి, ఎప్పుడైతే ఈ నైట్రోజన్ దగ్గరికి హెచ్ కనుక పోయిందో ఇక్కడ ఉన్నటువంటి ఈ లోన్ పేర్ ఎలక్ట్రాన్స్ ఈ డిస్ట్రిబ్యూషన్ అనేది జరగాలి. మరి ఇక్కడ కాంజుగేషన్ సిస్టంలో ఉందా అంటే ఉంది, కానీ ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ అయినప్పుడు ఈ పై ఎలక్ట్రాన్ డిస్ట్రిబ్యూషన్ అనేది జరగలేదు. ఈ లోన్ పేర్ ఎలక్ట్రాన్ ఇక్కడికి డొనేట్ చేసినట్లయితే కార్బన్ దగ్గర రెండు అడ్జసెంట్ డబుల్ బాండ్స్ అనేటివి హైలీ ఇంపాసిబుల్, స్టీరిక్ క్రౌడింగ్. అదే ఈ నైట్రోజన్ దగ్గర ఉన్నట్లయితే లోన్ పేర్ ఎలక్ట్రాన్స్ కనుక ఉన్నట్లయితే అప్పుడు ఆటోమేటిక్ ఏంట్రా అంటే ఈ పై ఎలక్ట్రాన్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఈజీగా జరగడానికి ఆస్కారం ఉంది, స్టీరిక్ క్రౌడింగ్ అనేది ఉండదు.
కాబట్టి హెచ్ ఈ నైట్రోజన్ దగ్గర యాడ్ అయినప్పుడు చూడండి, ఈ నైట్రోజన్ దగ్గర హెచ్ యాడ్ అయితే నైట్రోజన్ మీద ఆటోమేటిక్ ఏంటంటే ప్లస్ అవుతుంది. ఎందుకంటే నైట్రోజన్ వ్యాలెన్సీ 3 ఓన్లీ, మ్యాక్సిమం వ్యాలెన్సీ 3 ఓన్లీ. అంటే మ్యాక్సిమం డేటివ్ బాండ్ లోన్ పేరు ఎలక్ట్రాన్ ఇచ్చేస్తే ఇంకా 4, ఇంకా లాస్ట్కు వ్యాలెన్స్ ఎంత అంటే మ్యాక్సిమం వ్యాలెన్సీ 4 వస్తుంది. సో ఇక్కడ నైట్రోజన్ అనేది ఏంటంటే ఎప్పుడైతే ఈ హెచ్ ప్లస్ను తీసుకుంటుందో, లోన్ పేర్ ఎలక్ట్రాన్స్ని ఇచ్చేస్తుందో, అప్పుడు నైట్రోజన్ వ్యాలెన్సీ 4 అయినప్పుడు నైట్రోజన్ మీద ప్లస్ అనేది appear అవుతుంది. So it appear the positive charge on the nitrogen atom. So then ultimately Cl minus, so plus minus, so salt formation will be takes place. So Cl minus అనేది కూడా ఏంటంటే ఇక్కడే ఉండడానికి పాసిబిలిటీ ఉంది, అంతేగాని క్లోరిన్ ఇక్కడికి ఈ బెంజిన్ రింగ్ మీదకి పోదు. సో ద ప్రోడక్ట్ ఈస్ బి ఓన్లీ. క్లియర్? Next one, the correct order of heat of combustion of below compounds is, ఒకటి సైక్లోప్రోపేన్ ఇచ్చాడు, సైక్లోబ్యూటేన్ ఇచ్చాడు, సైక్లోపెంటేన్. సో ప్రోప్, బ్యూట్, పెంట్ అంటే 3, 4, 5 కార్బన్స్ ఉన్నటువంటి సైక్లిక్ కాంపౌండ్స్ అనేటివి ఇచ్చాడు. సో హీట్ ఆఫ్ కంబషన్ అన్నప్పుడు మీకు ఇంతకు ముందే చెప్పాను, జీఓసీలో జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో హీట్ ఆఫ్ కంబషన్ అన్నప్పుడు ఏంటంటే హీట్ ఆఫ్ కంబషన్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు నంబర్ ఆఫ్ కార్బన్స్. మరి ఇక్కడ నంబర్ ఆఫ్ కార్బన్స్లో తేడా స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి 5 కార్బన్స్ ఉన్నటువంటి కాంపౌండ్స్కి ఎక్కువ హీట్ ఆఫ్ కంబషన్, తర్వాత 4, తర్వాత 3. కాబట్టి థర్డ్కి ఎక్కువ ఉంటుంది, తర్వాత సెకండ్కి ఉంటుంది, తర్వాత 1కి ఉంటుంది. దట్ ఈస్ ద కరెక్ట్ ఆర్డర్, సి ఓన్లీ. ఓకే, నెక్స్ట్ వన్, which of the following acids would have a stronger conjugate base? ఏలో 1, 2 ఇచ్చాడు, ఈ రెండిట్లో ఏది స్ట్రాంగర్ కాంజుగేట్ బేస్? అలానే బిలో 3, 4 అనేటువంటి 2 ఆప్షన్స్ ఇచ్చాడు, అందులో ఏది స్ట్రాంగర్ కాంజుగేట్ బేస్? సిలో కూడా 5, 6 ఇచ్చాడు, కాబట్టి మరి ఈ రెండిట్లో కూడా ఏది స్ట్రాంగర్ కాంజుగేట్ బేస్ అన్నాడు. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఐడెంటిఫై ద స్ట్రాంగర్ కాంజుగేట్ బేస్ అన్నప్పుడు అకార్డింగ్ టు బ్రాన్సెట్-లౌరీ థియరీ, a weak acid is converted into strong conjugate base. Similarly, a weak base is converted into strong conjugate acid. సో మనకు కావాల్సింది ఏంటంటే స్ట్రాంగర్ కాంజుగేట్ బేస్ అన్నాడు అంటే వీక్ యాసిడ్ ఏదో నువ్వు ఐడెంటిఫై చేయాలి. సో వీక్ యాసిడ్ ఏదైతే అవుతుందో అందులో నుంచి హైడ్రోజన్ డొనేట్ చేసి మనకేమవుతుందంటే బేస్గా కన్వర్ట్ అవుతుంది. సో వీక్ యాసిడ్ నుంచి వచ్చేది ఎప్పటికే కానీ స్ట్రాంగ్ అవుతుంది, నెక్స్ట్ స్ట్రాంగ్ నుంచి వచ్చేది ఎప్పటికే కానీ వీక్ అవుతుంది. దిస్ ఈజ్ ద బ్రాన్సెట్-లౌరీ థియరీ, దట్ ఈస్ ద బెల్ట్ థియరీ. మరి ఇప్పుడు H2S, H2O ఈ రెండింటిని మనం కంపేర్ చేసినప్పుడు, సో ఇన్ ద 6th A గ్రూప్ హైడ్రైడ్స్ H2O, H2S, H2TE, H2SE, H2PO. కాబట్టి 6th A గ్రూప్ హైడ్రైడ్లో టాప్ టు బాటమ్ ఏమవుతుందంటే మెటాలిక్ నేచర్ ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మనకి ఏమవుతుందంటే సల్ఫర్కి ఆక్సిజన్కి రెండిటికి చూసినప్పుడు మనకు సల్ఫర్కి వచ్చేసరికి ఏంటంటే హైయెస్ట్ ఎలక్ట్రాన్ అఫినిటీగా ఉంటుంది. కాబట్టి మరి H2S అనేది ఏంటంటే ద టెండెన్సీ ఆఫ్ లూజింగ్ ఎలక్ట్రాన్ ఎబిలిటీ ఈజ్ మోర్. అంటే టాప్ టు బాటమ్ అన్నప్పుడు ఏమవుతుందంటే హైడ్రైడ్ల యొక్క బేసిక్ నేచర్ పెరుగుతుంది, అసిడిక్ నేచర్ తగ్గుతుంది. కాబట్టి ఈ H2O, H2S ఈ రెండిట్లో మనం కంపేర్ చేసినప్పుడు ఏమవుతుందంటే H2Oలో హైడ్రోజన్ బాండ్ అనేది ఏర్పడుతుంది. ఇక్కడ H2Sలో ఏంటంటే హైడ్రోజన్ బాండ్ అనేది ఏర్పడదు. కాబట్టి ఇట్ ఈజ్ ఈజీలీ లూజెస్ ద H+ అయాన్. మరి ఇక్కడ హైడ్రోజన్ బాండ్ ఏర్పడడం వల్ల హైడ్రోజన్ డస్ నాట్ పార్టిసిపేట్ ఇన్ ద ఎలిమినేషన్ రియాక్షన్. దేర్ఫోర్
H2O is a weak acid, H2S is a strong acid. Whenever it is a weak, it is converted into a strong conjugate base. కాబట్టి ఏలో మనకు ఏమొస్తుందంటే సెకండ్ అనేది ఏంటంటే స్ట్రాంగ్ కాంజుగేట్ బేస్గా పనిచేస్తుంది. వెరీ గుడ్. ఇప్పుడు బిలో చూద్దాం. బిలో 3, 4 రెండు కాంపౌండ్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మనకి ఏంటంటే యాసిడిక్ నేచరు దేనికి ఎక్కువ ఉంటుంది, అసిడిక్ నేచరు దేనికి తక్కువ ఉంటుంది. చూడండి, ఇక్కడ డబుల్ బాండ్ ఓ ఉంది కాబట్టి ఆక్సిజన్ ఏం చేస్తుందంటే పై ఎలక్ట్రాన్ ఈజీగా డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. ఎస్, అప్పుడు నైట్రోజన్లో ఉన్నటువంటి లోన్ పేర్ ఎలక్ట్రాన్లు ఇటువైపైన పోవచ్చు, ఇటువైపైన పోవచ్చు కాబట్టి అప్పుడు H+ అనేది ఈజీగా ఎలిమినేట్ అవుతుంది. అంటే ఇట్ ఈస్ యాక్టింగ్ యాజ్ ఎ స్ట్రాంగ్ యాసిడ్. అలానే ఫోర్త్ కాంపౌండ్లో తీసుకుంటే ఇక్కడ కేవలం ఒకటి మాత్రమే ఉంది, సి డబుల్ బాండ్ ఓ గ్రూప్ ఒకటి మాత్రమే ఉంది. సో ఇక్కడ విత్డ్రాయింగ్ గ్రూపుల సంఖ్య పెరిగింది, పెరిగితే అసిడిక్ నేచర్ పెరుగుతుంది. ఇక్కడ విత్డ్రాయింగ్ గ్రూప్స్ ఏంటంటే తక్కువ కాబట్టి అసిడిక్ నేచర్ ఈజ్ లో. సో ఫోర్త్ కాంపౌండ్ అనేది ఏంటంటే వీక్ యాసిడ్ కాబట్టి వీక్ యాసిడ్ నుంచి వచ్చేటువంటిది ఏంటంటే స్ట్రాంగ్ కాంజుగేట్ బేస్ 2,4. మరి 2,4 ఉన్నటువంటి ఆప్షన్స్ ఇక్కడ ఉందా? లేదు, కాబట్టి ఏనే అవుతుంది. కానీ 6th కూడా చూద్దాం. 6 అన్నప్పుడు ఏంటంటే చూడండి, 1 ఆల్కైన్ సిస్టమ్, ఇక్కడ ఏంటంటే ఆల్కీన్ సిస్టమ్. ఆల్కైన్స్ ఆర్ అసిడిక్ నేచర్, ఆల్కీన్స్ డస్ నాట్ యాక్టింగ్ యాజ్ ఏ యాసిడ్ అన్నప్పుడు ఇది వీక్ యాసిడ్ అవుతుంది కదా. మరి వీక్ యాసిడ్ నుంచి వచ్చేది ఏంటి? స్ట్రాంగ్ కాంజుగేట్ బేసే కదా. సో ద ఆన్సర్ ఈస్ 2, 4, 6 ఆర్ స్ట్రాంగర్ కాంజుగేట్ bases. So concept is the most important. Clear? Next one. Which statement above the following equilibrium is true? Okay. Tertiary beta oxide ఇచ్చాడు, potassium tertiary beta oxide. This is plus water. Water తో రియాక్షన్ జరుగుతున్నాడు. నెక్స్ట్ ఇట్ ఈస్ ఏ రివర్సబుల్ రియాక్షన్. టెర్షరీ బిటైల్ ఆల్కహాల్ వస్తుంది, ప్లస్ KOH అనేది ఏర్పడింది. సో ఇక్కడ పీకే వాల్యూ 15.7 అన్నాడు, ఇక్కడ పీకే వాల్యూ 18 అన్నాడు. అంటే పీకే వాల్యూ ఎక్కువ ఉంది, ఇక్కడ పీకే వాల్యూ తక్కువ ఉంది. అంటే వాటర్ ఈజ్ ఎ మోర్ అసిడిక్ నేచర్ దాన్ టెర్షరీ బిటైల్ ఆల్కహాల్. నెక్స్ట్, ద ఈక్విలిబ్రియం ఫేవర్స్ ద ప్రోడక్ట్స్. మరి ఈక్విలిబ్రియం ఏం చేస్తుంది? ప్రోడక్ట్ను ఫేవర్ చేస్తుంది. Butoxide is the dominant species in the equilibrium. Okay, water is the weaker acid. Butoxide is stabilized by resonance. మరి ట్రూ ఏంటి అన్నప్పుడు ఏంటంటే ఈక్విలిబ్రియం ఫేవర్ చేసేది ఏం చేస్తుంది? ప్రోడక్ట్ను ఫేవర్ చేస్తుందా కాదా అనేది చూడాలి. ఎస్, ఇట్ ఈజ్ ఏ స్ట్రాంగర్ యాసిడ్. యాసిడ్ అన్నప్పుడు కంప్లీట్గా డొనేట్ చేస్తుంది, కంప్లీట్గా డొనేట్ చేస్తున్నప్పుడు కంప్లీట్గా ఆల్కహాల్ ఫార్మేషన్ అనేది కంపల్సరీగా జరుగుతుంది. మరి జరుగుతుంది అన్నప్పుడు ప్రోడక్ట్ ఫేవర్ అయినట్లే కదా. సో ద ఈక్విలిబ్రియం ఫేవర్స్ ద ప్రోడక్ట్స్. ఎస్, కరెక్ట్, దట్ ఈస్ ద ట్రూ. ఇక్కడ ఇంకోటి బి చూద్దాం. బ్యూటాక్సైడ్ ఈజ్ ద డామినేట్ స్పీసీస్ ఇన్ ద ఈక్విలిబ్రియం. నో, ఇది కాదు, వాటర్ డామినేట్ స్పీసీస్ అవుతుంది. నెక్స్ట్, వాటర్ ఈజ్ ద వీకర్ యాసిడ్. నో, ఇట్ ఈస్ ఎ పీకే వాల్యూ 18 అయితే ఇది 15.7 కాబట్టి ఇట్ ఈస్ ఎ స్ట్రాంగర్ యాసిడ్, నాట్ వీకర్ యాసిడ్. స్ట్రాంగర్ యాసిడ్ పీకే వాల్యూని బట్టి మనం చెప్పొచ్చా లేదా? ఏమన్నా మీకు ఇంతకుముందే చెప్పాను, KA ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు పీకేఏ అన్న. పీకే వాల్యూ ఎక్కువ ఉందంటే కే వాల్యూ తక్కువ. ఇట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు అసిడిక్ నేచర్. అసిడిక్ నేచర్ కాబట్టి పీకే వాల్యూ ఎక్కువ ఉందంటే కే వాల్యూ తక్కువ, కే వాల్యూ తక్కువ ఉందంటే అసిడిక్ నేచర్ తక్కువ, పీకే వాల్యూ తక్కువ ఉందంటే కే వాల్యూ ఎక్కువ, ఎక్కువ అన్నప్పుడు అసిడిక్ నేచర్ ఎక్కువ. సో వాటర్ ఈజ్ ద వీకర్ యాసిడ్ అనేది రాంగ్ సెంటెన్స్. బ్యూటాక్సైడ్ ఈజ్ స్టెబిలైజ్డ్ బై రెజనెన్స్. నో, దేర్ ఈజ్ నో రెజనెన్స్ అట్ ఆల్. ఎందుకంటే ఇక్కడ ఏంటంటే పై బాండ్ లేవు, ఏం లేవు కాబట్టి ఇక్కడ రెజనెన్స్ స్టెబిలైజేషన్ అనేది జరగదు. నెక్స్ట్, ఇక్కడ కార్బన్ టెర్షరీ కార్బన్ కాబట్టి హైడ్రోజన్స్ కూడా లేవు కాబట్టి హైపర్ కాంజుగేషన్ కూడా పాసిబుల్ కాదు. సో ద కరెక్ట్ వన్ ఈస్ ఏ, ద ఈక్విలిబ్రియం ఫేవర్స్ ద products. Next one. Which of the following compounds has non-zero dipole moment?
డైపోల్ మూమెంట్ జీరో కాకుండా ఉండాలి. నాన్ జీరో డైపోల్ మూమెంట్ అంటే అది. డైపోల్ మూమెంట్ ఉండాలి. ఏ చూడండి, సైక్లోబ్యూటేన్ ఉంది, ఇక్కడ OH, ఇక్కడ OH. నెక్స్ట్ బెంజిన్ ఉంది, 3 సైనైడ్ గ్రూప్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే CH2Cl, 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 CH2Cl. నెక్స్ట్ ఇది. ఈ 4 కాంపౌండ్స్ ఇచ్చినప్పుడు బాగా చూడండి, ఈ DA చూసినట్లయితే ఇక్కడ లోన్ పేర్ ఎలక్ట్రాన్ NH ఉంది, ఇక్కడ NH ఉంది. నెక్స్ట్ ఇట్ ఈస్ సిమెట్రీ అండ్ ఇట్ ఈస్ ఆల్సో ప్లేన్ ఆఫ్ సిమెట్రీ, సెంటర్ ఆఫ్ సిమెట్రీ ఉంది. ఇక్కడ కూడా ఏంటంటే నెట్ డైపోల్ మూమెంట్ అనేది జీరో కావడానికి ఆస్కారం ఉంది. కానీ ఇక్కడ NH ఉంది, ఇక్కడ OH ఉంది. మరి OH అన్నప్పుడు పవర్ఫుల్ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్. ఇక్కడ క్యాన్సిల్ కావచ్చు కదా అంటే నో. ఇక్కడ ఏమవుతుందంటే చూడండి, ఇలా ఉన్నప్పుడు OH OH, సో ఇక్కడ క్యాన్సిల్ కావు లోన్ పేర్ ఎలక్ట్రాన్స్. అంటే మనం బెంజిన్ మీద ఉండి ఫినాల్ గినక చూసినట్లయితే పారాహైడ్రాక్సీ ఫినాల్ చూసినట్లయితే ఇట్ ఈస్ నాట్ జీరో డైపోల్ మూమెంట్. మనం అక్కడ చదువుకుంటాం, ఇట్ ఈస్ నాట్ ఏ జీరో డైపోల్ మూమెంట్. OH గ్రూప్ ఉన్నప్పుడు సేమ్ ఇక్కడ కూడా ఏంటంటే బ్యూటెన్లో కాబట్టి ఇక్కడ కూడా ఏంట్రా అంటే నెట్ డైపోల్ మూమెంట్ ఈజ్ నాట్ జీరో. నెట్ డైపోల్ మూమెంట్ ఈజ్ నాట్ జీరో. కాబట్టి నాన్ జీరో డైపోల్ మూమెంట్ ఉన్నటువంటి కాంపౌండ్ ఏమవుతుందంటే ఏ మాత్రమే అవుతుంది. మిగతావన్నిటి కూడా ఏంట్రా అంటే చూడండి, ప్లేన్ ఆఫ్ సిమెట్రీ, సెంటర్ ఆఫ్ సిమెట్రీ. కాబట్టి డైపోల్ మూమెంట్ ఈజ్ ఏ వెక్టార్ క్వాంటిటీ. డైపోల్ మూమెంట్ ఈజ్ ఏ వెక్టార్ క్వాంటిటీ బోత్ మ్యాగ్నెటిక్ అండ్ డైరెక్షన్. కాబట్టి ఇక్కడ మనకు క్యాన్సిల్ కావడానికి ఉంది. కాబట్టి ఇక్కడ మనకు క్యాన్సిల్ కావడానికి ఉంది. కానీ ఆల్కహాల్ అయినటువంటి OH గ్రూపులో మాత్రం ఇక్కడ మనకేంటంటే నెట్ డైపోల్ మూమెంట్ జీరో కావడానికి వీలు లేదు. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాస్ ద స్మాలెస్ట్ హీట్ ఆఫ్ కంబషన్? స్మాలెస్ట్ హీట్ ఆఫ్ కంబషన్, హీట్ ఆఫ్ కంబషన్ వాల్యూ తక్కువ ఉండాలి. ఇక్కడ కాంపౌండ్స్ అన్నిట్లలో మాలిక్యులర్ ఫార్ములా సేమ్ నంబర్ ఆఫ్ కార్బన్స్. మరి సేమ్ నంబర్ ఆఫ్ కార్బన్స్ అంటే ఫస్ట్ ఫ్యాక్టర్ మనం GOCలో చెప్పాం, జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో. మీరు కావాలంటే ఆ వీడియోని చూడండి. హీట్ ఆఫ్ కంబషన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు నంబర్ ఆఫ్ కార్బన్స్. ఇంతకుముందు కూడా ప్రీవియస్ బిట్ మనం చూసాం. సైక్లోప్రోపేన్, సైక్లోబ్యూటేన్, సైక్లోపెంటేన్ చూసినప్పుడు సైక్లోపెంటేన్కి హీట్ ఆఫ్ కంబషన్ ఎక్కువ అన్న. ఎందుకు? నంబర్ ఆఫ్ కార్బన్స్ ఎక్కువ. మరి ఆ ఫ్యాక్టర్ ప్రకారం చూస్తే ఇక్కడ అన్నిట్లలో నంబర్ ఆఫ్ కార్బన్స్ ఆర్ సేమ్. మరి సేమ్ అన్నప్పుడు ఫస్ట్ ఫ్యాక్టర్ ప్రకారం అన్నిట్లలో సేమ్ హీట్ ఆఫ్ కంబషన్ ఉండాలి. కానీ నంబర్ ఆఫ్ కార్బన్స్ సేమ్ అయిన తర్వాత రెండో ఫ్యాక్టర్ చెప్పాను మీకు అక్కడ, హీట్ ఆఫ్ కంబషన్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్టెబిలిటీ. సిస్ ట్రాన్స్ ఇచ్చినప్పుడు ఏంటంటే ట్రాన్స్ ఈజ్ మోర్ స్టేబుల్ అని చెప్పాను కాబట్టి దానికి హీట్ ఆఫ్ కంబషన్ తక్కువ. మరి ఇక్కడ స్టెబిలిటీ అన్నప్పుడు ఏంటంటే హీట్ ఆఫ్ కంబషన్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్టెబిలిటీ. అంటే ఎక్కువ స్టేబుల్ ఉన్నటువంటి కాంపౌండ్కి హీట్ ఆఫ్ కంబషన్ వాల్యూ తక్కువ. అంటే ఇక్కడ నంబర్ ఆఫ్ కార్బన్ సేమ్ అన్నప్పుడు ఫస్ట్ ఫ్యాక్టర్ని బట్టి మనం చెప్పలేము. సో సెకండ్ ఫ్యాక్టర్ని బట్టి మనం ఇక్కడ చెప్పవచ్చు. ఆ సెకండ్ ఫ్యాక్టర్ ఏంటంటే హీట్ ఆఫ్ కంబషన్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్టెబిలిటీ. మరి హీట్ ఆఫ్ కంబషన్ మనకు స్మాలెస్ట్ కావాలి అంటే ఈ 4 కాంపౌండ్లో మోర్ స్టేబుల్ ఏదో మనకు తెలియాలి. స్టేబుల్ కాంపౌండ్ మనకు తెలియాలి. మరి ఈ 4 కాంపౌండ్లో స్టేబుల్ కాంపౌండ్ ఏది? మరి అన్నిట్లలో కూడా ఏంటంటే సైక్లోహెక్సేన్ ఉంది కాబట్టి సైక్లోహెక్సేన్ స్టేబుల్ కన్ఫర్మేషన్ ఈజ్ చైర్ ఫామ్. చైర్ ఫామ్ అనేది మనం చూసుకోవచ్చు. కాబట్టి ఇది 1, ఇది 2, ఇది 3, ఇది 4 కార్బన్ అనుకున్నట్లయితే ఫస్ట్ కార్బన్ దగ్గర CCH3 అనేది ఏంటంటే ఈక్వటోరియల్ పొజిషన్లో ఉంటేనే స్టేబుల్. సో డాటెడ్ అన్నాడు కాబట్టి దట్ ఈస్ ఈక్వటోరియల్.
ఇక రెండవ కార్బన్ దగ్గర CH3 ఉంది కాబట్టి ఎస్, ఇట్ ఈజ్ ఆల్సో ఈక్వటోరియల్. సెకండ్ కార్బన్ దగ్గర ఫస్ట్ది ఈక్వటోరియల్ అయితే సెకండ్ సిస్ అనేది యాక్సియల్ అవుతుంది, తర్వాత ట్రాన్స్ అనేది ఈక్వటోరియల్ అవుతుంది. నెక్స్ట్ ఈ ఫోర్త్ కార్బన్, థర్డ్ గా ఫోర్త్, ఇది కూడా ఈక్వటోరియల్ అనే ఉంది. చూడండి, ఈక్వటోరియల్, యాక్సియల్, ఈక్వటోరియల్, యాక్సియల్ ఇలా వస్తుంది. కాబట్టి ఫస్ట్ది ఏంట్రా అంటే మనము దీన్ని చూసినట్లయితే ఈక్వటోరియల్, ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే సెకండ్ది ఈ డాటెడ్ లైన్ ఉన్నటువంటిది ఏంటంటే ఈక్వటోరియల్గా ఉండాలి. థర్డ్ పొజిషన్లో డాటెడ్ కనుక ఉన్నట్లయితే మనకు అది యాక్సియల్లో ఉండాలి. ఫోర్త్ పొజిషన్లో మళ్ళీ డాటెడ్ లైన్ ఉంది కాబట్టి అది ఈక్వటోరియల్గా ఉండాలి. మరి 4 ఇక్కడ ఫస్ట్ కార్బన్ దగ్గర, సెకండ్ కార్బన్ దగ్గర, ఫోర్త్ కార్బన్ దగ్గర ఉన్నటువంటి సబ్స్టిట్యూట్ గ్రూప్స్ ఆర్ present in the equatorial position. Equatorial is more stable than axial. Equatorial is more stable than axial. మిగతా వాటిలో ఉండదు. చూడండి కావాలంటే. ఓకేనా? అన్ని ఈక్వటోరియల్ ఉన్నటువంటిది ఏంటంటే సి వస్తుంది. కాబట్టి సి ఈజ్ ద మోర్ స్టేబుల్ కంపేర్ టు రిమైనింగ్. Therefore, it is the more stable. Why? Because all substituent groups are present in the equatorial position. Remaining A and B and D, anyone is present in the axial position. But all should not present in the equatorial position. In the C compound only, all substituted groups are present in the equatorial position. Therefore, C is the very, very stable. Whenever it is the stable, the heat of combustion is low. So, the answer is C. Correct? Ardhamainda? Right. Next question. Rank the following substances in order of decreasing heat of combustion, maximum to minimum. Same previous question మాదిరే. స్టెబిలిటీ ఎక్కువ ఉంటే హీట్ ఆఫ్ కంబషన్ తక్కువ. తక్కువ ఉన్నటువంటిది ఏంటంటే నీకు రైట్ హ్యాండ్ సైడ్ ఉండాలి, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉండేది ఏంటంటే మ్యాక్సిమం ఉండాలి. ఓకే రైట్. అన్నిట్లలో చూడండి, అన్నిట్లలో నంబర్ ఆఫ్ కార్బన్ 6 అన్నిట్లలో నంబర్ ఆఫ్ కార్బన్ 6 రైట్. మరి అన్నిట్లలో నంబర్ ఆఫ్ కార్బన్ 6 అన్నప్పుడు ఏంటంటే మరి ఇందులో చూసుకోవాలి ఏం చూసుకోవాలి? స్టెబిలిటీ. చూడండి, ఆర్డర్ వచ్చేసి మ్యాక్సిమం టు మినిమం అన్నాడు. డిక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ హీట్ ఆఫ్ కంబషన్. హీట్ ఆఫ్ కంబషన్ వాల్యూ దేనికి అయితే ఎక్కువ ఉంటుందో అది మ్యాక్సిమం అనేది ఫస్ట్ ఉండాలి. తర్వాత ఏంటంటే లాస్ట్లో మినిమం ఉండాలి అని. నంబర్ ఆఫ్ కార్బన్ సేమ్ అన్నాం. రెండవది ఏంటంటే స్టెబిలిటీ చూసుకోవాలి. దేనికైతే స్టెబిలిటీ తక్కువ ఉంటుందో దానికి మ్యాక్సిమం. కాబట్టి ఇక్కడ ఏంట్రా అంటే సైక్లోపెంటేన్, ఇది సైక్లోబ్యూటేన్, ఇది సైక్లోబ్యూటేన్, ఇది సైక్లోహెక్సేన్. రైట్. మరి బ్యూటేన్ చూసినప్పుడు పెంటేన్ కన్నా అన్స్టేబుల్. షబాష్. అదే ప్రోపేనిక్ అయితే మనకేంట్రా అంటే బ్యూటేన్ కన్నా అన్స్టేబుల్ అయిపోతుంది. ఎందుకంటే బాండ్ యాంగిల్ స్ట్రెయిన్. మరి బ్యూటేన్లో 90 degrees బాండ్ యాంగిల్ ఉంటే ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే 105 పాయింట్ సంథింగ్లో ఉంటుంది. కాబట్టి బాండ్ యాంగిల్ స్ట్రెయిన్ తక్కువ, స్టెబిలిటీ ఎక్కువ. ఇక్కడ అస్సలు ఉండదు కాబట్టి సైక్లోహెక్సేన్ ఈజ్ అ మోర్ స్టేబుల్. ఇప్పుడు ఈ రెండిట్లో అన్స్టేబుల్, ఈ రెండు అన్స్టేబుల్ కిందికి వస్తాయి. కానీ అన్స్టేబుల్ ఇదేమో సిస్, ఇదేమో ట్రాన్స్. మరి అన్నిటికన్నా మనం ఏమన్నాం? సిస్ ట్రాన్స్లలో ట్రాన్స్ ఈజ్ మోర్ స్టేబుల్ దాన్ సిస్ అన్నాం. కాబట్టి సిస్ ఈజ్ అన్స్టేబుల్. కాబట్టి మరి సిస్ అన్స్టేబుల్ అన్నప్పుడు మ్యాక్సిమం హీట్ ఆఫ్ కంబషన్, సో నో డౌట్ సెకండ్కి ఎక్కువ.
తర్వాత ఏమవుతుంది 4కి వస్తుంది, ఎందుకంటే ఈ రెండిట్లో సైక్లోబ్యూటెన్ రింగ్ ఉంది కాబట్టి. ఇక అల్టిమేట్గా ఏంట్రా అంటే 1 వస్తుంది, ఎందుకంటే సైక్లోపెంటీన్. ఇక తర్వాత ఏంట్రా అంటే 3 వస్తుంది, సైక్లోహెక్సేన్. సైక్లోహెక్సేన్ చైర్ ఫామ్ ఇస్ ద వెరీ వెరీ స్టేబుల్. సో స్టేబుల్ సైక్లిక్ కాంపౌండ్ ఏంటంటే సైక్లోహెక్సేన్ అంటున్నాం కాబట్టి సో ద ఆన్సర్ ఈస్ ఈ ఆర్డర్లో ఉండాలి. ఈ ఆర్డర్లో ఉన్నటువంటిది ఏంటి, సి ఒకటి మాత్రమే ఉంది కాబట్టి సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ సి. క్లియర్? నెక్స్ట్ వన్, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ హ్యాస్ లోయెస్ట్ పీకేఏ వాల్యూ? పీకేఏ వాల్యూ చాలా తక్కువ ఉండాలి, అంటే కేఏ వాల్యూ ఎక్కువ ఉండాలి. కేఏ వాల్యూ ఎక్కువ ఉండాలంటే మోర్ యాసిడిక్. సో క్వశ్చన్ ఏంటంటే విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈజ్ మోర్ యాసిడిక్ హైడ్రోజన్స్ కంటైనింగ్ కాంపౌండ్ ఈజ్ అని ఉండాలి. మరి ఇక్కడ కార్బన్ దగ్గర హైడ్రోజన్ ఉంది కాబట్టి ఇది ఈజీగా హెచ్ ప్లస్ ఇస్తుందా? ఇట్ ఈజ్ ఎ మోర్ యాసిడా, ఇట్ ఈజ్ ఎ మోర్ యాసిడా, ఇట్ ఈజ్ ఎ మోర్ యాసిడా, లేదా ఇట్ ఈజ్ ఎ మోర్ యాసిడ్? ఏది మోర్ యాసిడిక్ ఇన్ నేచర్? సో ఈ కాంపౌండ్ ఏంటంటే ప్రొపెల్లార్ షేప్లో ఉంది అనుకోవచ్చు. ప్రొపెల్లార్ షేప్. సో ఇక్కడ హైడ్రోజన్ పోయినట్లయితే ఇక్కడ మనకి ఏంటంటే హెచ్ ప్లస్కి పోతే మైనస్ అనేది వస్తుంది, ఇక్కడ మైనస్ వస్తుంది, ఇక్కడ కూడా మైనస్ వస్తుంది, ఇక్కడ కూడా మైనస్ వస్తుంది. మరి ప్రొపెల్లార్ షేప్ అంటే ఏంటి? వాట్ ఈస్ ద ప్రొపెల్లార్ షేప్? చూడండి, చూపిస్తాను నేను. సో దిస్ ఈస్ ద ప్రొపెల్లార్ షేప్. చూడండి, ఇక్కడ ఈ హైడ్రోజన్స్, ఇక్కడ ఈ హైడ్రోజన్స్, ఇక్కడ హైడ్రోజన్స్ ఉన్నాయి కాబట్టి ఇట్ ఈస్ అ స్టీరిక్ రిపల్షన్. స్టీరిక్ రిపల్షన్ ఆర్ స్టీరిక్ క్రౌడింగ్. కాబట్టి ఇక్కడ హెచ్ ప్లస్ పోవడానికి ఛాన్సెస్ తక్కువ. దిస్ ఈస్ ద ప్రొపెల్లార్ షేప్. సో మరి ఇక్కడ హైడ్రోజన్స్ ఉన్నాయి కాబట్టి ప్రొపెల్లార్ షేప్ కాబట్టి ఇక్కడ మనకేంటంటే రిపల్షన్స్ అనేటివి మనకు వస్తాయి కాబట్టి ఇట్ ఈస్ ఎ వీక్ యాసిడ్. మరి ఇక్కడ వచ్చినప్పుడు ఏంటంటే ఇట్ ఈస్ కంప్లీట్లీ మీన్స్ హైడ్రోజన్స్ ఆర్ absent connected with the bonding, therefore it is readily donate H plus. So minus means these three benzene rings are electron withdrawing groups, therefore it is acting as a strong acid. So whenever it is a strong, the pKa value is low. So the lowest pKa value and highest Ka value is containing compound is D only. It is not a propeller shape. It is a propeller shape. It is also propeller shape. So it is not a propeller shape, therefore it is a strong acid. Next question. Arrange the following in increasing order of their acidic strength. యాసిడిక్ స్ట్రెంగ్త్ని ఇంక్రీజింగ్ ఆర్డర్లో రాయమన్నాడు. అంటే దేనికి మ్యాక్సిమం ఉంటుంది, దేనికి మినిమం ఉంటుంది. చూడండి, ఫోర్త్ కాంపౌండ్ ఈజ్ ఎస్టర్. ఓకే, ఎస్టర్. నెక్స్ట్ ఇక్కడ సి డబుల్ బాండ్ ఓ గ్రూప్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ సి డబుల్ బాండ్ ఓ గ్రూప్ ఉంది, ఇక్కడ సి డబుల్ బాండ్ ఓ గ్రూప్ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి హైడ్రోజన్ అనేది వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంది, ఉందా లేదా? ఉంది. కాబట్టి ఇక్కడ 1 2 3 ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్స్ ఉండడం వలన ఈ కార్బన్ దగ్గర ఉన్నటువంటి హైడ్రోజన్ అనేది ఇమ్మీడియట్గా వెళ్ళిపోతుంది. సో నో డౌట్ ఫోర్త్ వన్ ఈజ్ ద పవర్ఫుల్ యాసిడ్. సో ఫోర్త్ వన్ ఈజ్ ద పవర్ఫుల్ యాసిడ్. నెక్స్ట్ ఇక తర్వాత చూసినట్లయితే ఈ కాంపౌండ్ దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే 2 ఉన్నాయి, ఓన్లీ 2. ఇప్పుడు ఈ కార్బన్ అనేది ఏమవుతుందంటే అడ్జసెంట్ ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్స్ ఉన్నాయి కాబట్టి ఈ కార్బన్ మీద 2 హైడ్రోజన్లు, ఒక హైడ్రోజన్ వెళ్ళడానికి ఆస్కారం ఉంది. ఎస్. సో తర్వాత 1 వస్తుంది. నెక్స్ట్ ఇక 2 3 రెండిట్లో చూస్తే రెండిట్లో కూడా 1 1 మాత్రమే ఉంది. ఎలక్ట్రానిక్ గ్రూప్
వన్నే ఉంది. కానీ ఈ 2, 3లో చూసినప్పుడు ఇక్కడ ఈ లోన్ పేర్ ఎలక్ట్రాన్ అంటే ఇక్కడ పై బాండ్లో ఉన్న ఎలక్ట్రాన్లు ఆక్సిజన్ మీదకి పోయినప్పుడు ఈ పక్కనే ఉన్నటువంటి ఆక్సిజన్ ఏంటంటే డొనేట్ చేయడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఈ కార్బన్ దగ్గర ఉన్నటువంటి హైడ్రోజన్ లాస్ కావడం అనేది అంత ఎక్కువ ఉండదు. ఎందుకంటే పక్కనే ఉన్నాడు కాబట్టి వీడు డొనేట్ చేస్తున్నాడు కాబట్టి ఈ కార్బన్ మీద స్ట్రెస్ అనేది పడదు. అదే ఈ కాంపౌండ్ కింద చూసినట్లయితే ఈ పై బాండ్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ ఆక్సిజన్ మీదకి పోయినప్పుడు తప్పనిసరిగా ఏంటంటే ఈ కార్బన్ డెఫిషియన్సీ ఏర్పడుతుంది. కాబట్టి పక్కన ఉన్నటువంటి కార్బన్ కంపల్సరిగా స్ట్రెస్ అనేది ఏర్పడుతుంది. అప్పుడు డెఫినెట్గా ఏంటంటే ఇక్కడ కార్బన్లో ఉన్నటువంటి హైడ్రోజన్లో ఉన్న ఎలక్ట్రాన్ ఏంటంటే దానికి ఇవ్వాలి. అప్పుడు H+గా వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంది. సో సెకండ్ థర్డ్ కంపేర్ చేసినప్పుడు ఏంటంటే థర్డ్ అనేది సెకండ్ కన్నా తక్కువ అసిడిక్. దిస్ ఇస్ ద ఆర్డర్ 2, 3, 1, 4. 2, 3, 1, 4 ఏది ఉంది? డి ఆప్షన్ కరెక్ట్. దిస్ ఇస్ ద కరెక్ట్ ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ అసిడిక్ స్ట్రెంగ్త్. నెక్స్ట్ వన్, డిక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ అసిడిక్ స్ట్రెంగ్త్ ఆఫ్ డిఫరెంట్ OH గ్రూప్స్ ఈస్. సో ఇక్కడ మనకు కాంపౌండ్ ఇచ్చాడండి. ఇక్కడ ఒక OH ఉంది, దాన్ని W అన్నాడు. ఇక్కడ ఒక OH ఉంది, దాన్ని X అన్నాడు. ఇక్కడ ఒక OH ఉంది, Y అన్నాడు. ఇక్కడ OH ఉంది, Z అన్నాడు. అంటే WXYZ OH గ్రూపులలో ఏది స్ట్రాంగ్ అసిడిక్ OH గ్రూప్? W అవుతుందా, X అవుతుందా, Y అవుతుందా, Z అవుతుందా? చూడండి, W ఇట్ ఈస్ నథింగ్ బట్ డైరెక్ట్లీ లింక్డ్ విత్ బెంజిన్ రింగ్ అనుకోవచ్చు. మరి బెంజిన్ అన్నప్పుడు ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ కదండి. మరి ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ అన్నప్పుడు ఆక్సిజన్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ ఏంట్రా అంటే బెంజిన్ రింగ్లోకి పోతుంది. బెంజిన్ రింగ్లోకి పోతుంది. లోన్ పేర్ ఎలక్ట్రాన్స్ ఆర్ డొనేటెడ్ టు సిగ్మా బాండ్ యాజ్ వెల్ యాజ్ పై బాండ్ కాబట్టి ఇట్ ఈస్ ఎ మిసోమెరిక్ ఎఫెక్ట్. మిసోమెరిక్ ఎఫెక్ట్. నెక్స్ట్, ఇక్కడ ఉన్నటువంటి OH గ్రూప్ ఏంట్రా అంటే మెటా పొజిషన్లో ఉంది కంపేర్ టు దిస్ వన్. మరి దీన్ని చూసినప్పుడు కూడా ఏంటంటే X అనేది W అనేది మెటా పొజిషన్లో ఉండవచ్చు, కానీ ఆర్థో పొజిషన్లో ఏంట్రా అంటే ఇది ఉంది. సో X పరంగా మనం చూసినప్పుడు ఏంటంటే ఆర్థో పొజిషన్లో ఇది ఉంది, అంటే ఇట్ ఈస్ డొనేటింగ్ గ్రూప్. డొనేటింగ్ గ్రూప్ అవుతుంది. కానీ W పరంగా మనం చూసినప్పుడు ఏంటంటే ఆర్థో పొజిషన్లో ఏవి లేవు, ఇక్కడ ఆర్థో పొజిషన్లో లేవు, కానీ పారా పొజిషన్లో ఉంది. పారా పొజిషన్లో ఉంటే కూడా మనకేంట్రా అంటే దీని ఎఫెక్ట్ అనేది అంతగా మనకు ఉండదు. ఆర్థో పొజిషన్లో ఉంటే మనకు తెలుస్తుంది, కానీ పారా పొజిషన్లో ఉంది కాబట్టి ఆర్థో పొజిషన్లో ఏమి లేవు కాబట్టి ఇట్ ఈజ్ ఈజీలీ లూజెస్ ద ఎలక్ట్రాన్. సో దేర్ ఫోర్ WOH ఈజ్ ద మోర్ అసిడిక్ స్ట్రెంగ్త్. మరి W ఎక్కడ ఉంది? SBAలో W అనేది ఎక్కువ ఉంది కాబట్టి ఇక నెక్స్ట్ సెకండ్ వన్కి పోవాలి. సెకండ్ వన్ పోయినప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా X వస్తుంది. ఎందుకంటే ఈ OH గ్రూప్ అనేది డైరెక్ట్గా బెంజిన్ రింగులో ఉంది కాబట్టి, పై బాండ్ ఉంది కాబట్టి, రెజొనెన్స్ అనేది ఉంది కాబట్టి ఈ రెండు OHలలోనే మనకు పవర్ఫుల్ యాసిడ్ అయింది. అందులో W తెలిసిపోయింది, ఇంకా ఆటోమేటిక్ ఏంటంటే X అనేది తెలుస్తుంది. X. ఇక ఈ YZ అనేది ఏంటంటే సైక్లోహెక్సేన్ దగ్గర ఉన్నాయి. ఎస్, దట్ ఈస్ ద సైక్లోహెక్సేన్ దగ్గర ఉన్నాయి. మరి సైక్లోహెక్సేన్ దగ్గర ఉన్నప్పుడు ఏంటంటే ఈ OHY ఈ OHZ కనుక చూసుకున్నట్లయితే ఈ OH దగ్గర మనకేంట్రా అంటే ఇండక్టివ్ ఎఫెక్ట్ అనేది మనకు ఎక్కువ ఉంది, మైనస్ ఇండక్టివ్ ఎఫెక్ట్. కాబట్టి ఇక్కడ మనం చూసినప్పుడు ఏంటంటే Z అనేది ఏంటంటే చాలా చాలా ఇక్కడ టెండెన్సీ ఆఫ్ లూజింగ్ OH group, that is H plus ion tendency losing ability is very very low. So Z is lowest acid and Y is just highest. So the correct order is A. That is nothing but it is predominantly depends on inductive effect. So here only sigma bond, through sigma bond, that is called inductive effect, that is the minus inductive effect. So
Y and Z is lowest acidic strength compared to W and X. Next one, arrange the following alcohol in decreasing order of the easy of ionization under acidic condition. ఈజీ ఆఫ్ అయనైజేషన్ అంటే ఇక్కడ ఉన్నటువంటి హెచ్ ప్లస్ వెళ్ళిపోవాలి. అప్పుడు మనకేంట్రా అంటే ఇక్కడ మనకు ప్లస్ అనేది ఏర్పడాలి, ఇక్కడ మనకు ప్లస్ అనేది ఏర్పడాలి, ఇక్కడ మనకు ప్లస్ అనేది ఏర్పడాలి. ఇప్పుడు ఈ 3 కాంపౌండ్స్లో మనం కంపేర్ చేసినట్లయితే ఇట్ ఈస్ ఏ అరోమాటిక్ ఇన్ నేచర్. aromatic. Why? 2 2 4 ఈ లోన్ పేర్ ఎలక్ట్రాన్స్ ప్లస్ ఉంది కాబట్టి ఈ ఆక్సిజన్ మీద లోన్ పేర్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి 6 పై ఎలక్ట్రాన్స్ కాబట్టి 4n + 2 పై ఎలక్ట్రాన్ కాంజుగేట్ సిస్టమ్. దేర్ఫోర్ సెకండ్ ఈజ్ aromatic, నో డౌట్. నెక్స్ట్ థర్డ్ కాంపౌండ్ ఏంటి? మరి ఇక్కడ ప్లస్ వచ్చినప్పుడు మనకేంటంటే అంటే ఇక్కడ 4 పై ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కానీ ఇక్కడ sp3 హైబ్రిడైజేషన్ ఉంది కాబట్టి ఇట్ ఈజ్ అ నాన్ అరోమాటిక్ కాంపౌండ్. NA నాన్ అరోమాటిక్ కాంపౌండ్. నెక్స్ట్ ఈ ఫస్ట్ కాంపౌండ్ చూసినప్పుడు ఏంటంటే ఇట్ ఈజ్ అన్ యాంటీ అరోమాటిక్ కాంపౌండ్. AE యాంటీ అరోమాటిక్ కాంపౌండ్. నౌ ద స్టెబిలిటీ, అరోమాటిక్ ఈజ్ మోర్ స్టేబుల్ దాన్ నాన్ అరోమాటిక్ దాన్ యాంటీ అరోమాటిక్. సో దిస్ ఈజ్ ద స్టెబిలిటీ. కాబట్టి సెకండ్ కాంపౌండ్ అనేది ఈజీగా క్యాటయాన్ ఫార్మేషన్ రావడానికి పాసిబిలిటీ ఉంది. తర్వాత ఏమవుతుందంటే థర్డ్ కాంపౌండ్ వస్తుంది, తర్వాత 1 వస్తుంది. సో ద ఆన్సర్ ఈజ్ సి. సెకండ్ ఈజ్ స్టేబుల్ దాన్ థర్డ్ దాన్ 1. నెక్స్ట్ arrange the anions P CH3 minus, Q NH2 minus, R OH minus, S F minus in decreasing order of their basic strength. బేసిక్ స్ట్రెంగ్త్ను డిక్రీజింగ్ ఆర్డర్లో రాయమన్నాడు. అంటే ఏంటి? స్ట్రాంగ్ బేస్ ఫస్ట్ రాయాలి, తర్వాత వీక్ బేస్ రాసుకుంటూ పోవాలి. మరి ఇక్కడ మనం చూసినట్లయితే CH3 అంటే కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్ అంటే 4th గ్రూప్, 5th గ్రూప్, 6th గ్రూప్, 7th గ్రూప్. సో ఇంతకు ముందే చెప్పాను నేను, పీరియాడిక్ టేబుల్లో ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ అసిడిక్ నేచర్ ఇంక్రీజెస్. కాబట్టి ఎస్ అనేది ఏంట్రా అంటే స్ట్రాంగ్ యాసిడ్గా ఉంటుంది. స్ట్రాంగ్ యాసిడ్ అంటే దాంట్లో నుంచి మనకు వచ్చేటువంటిది ఏంటంటే వీక్ కాంజుగేట్ బేస్. కాంజుగేట్ బేస్ ఈజ్ వీక్. సో వీక్ అన్నప్పుడు ఏంటంటే ఎస్ వచ్చేసి వీక్. నెక్స్ట్ కార్బన్ 4th గ్రూప్ అన్నప్పుడు ఏంటంటే 7th గ్రూప్తో కంపేర్ చేస్తే 4th గ్రూప్కి యాసిడిక్ నేచర్ తక్కువ. యాసిడిక్ నేచర్ తక్కువ అన్నప్పుడు వీక్ యాసిడే కదా. మరి వీక్ యాసిడ్ నుంచి వచ్చేది ఏంటి? స్ట్రాంగ్ కాంజుగేట్ బేస్. కాబట్టి నో డౌట్ మీథేన్లో నుంచి హైడ్రోజన్ పోగా వచ్చేటువంటి CH3 మైనస్ అనేది వంటి ఆనయాన్ ఏంటంటే స్ట్రాంగ్ కాంజుగేట్ బేస్. కాబట్టి పీకి ఎక్కువ, తర్వాత 5th గ్రూప్, తర్వాత 6th గ్రూప్, తర్వాత 7th గ్రూప్. సో ద ఆర్డర్ ఈజ్ ఏ. సో పీకే వాల్యూ 48 అనుకోవచ్చు, దీనికి 38 అనుకోవచ్చు, దీనికి 15.5 సంథింగ్ అనుకోవచ్చు, దీనికి 3.2 అనుకోవచ్చు. యా, దిస్ ఇస్ ద పీకే వాల్యూ ఎక్కువ అంటే యాసిడిక్ నేచర్ తక్కువ. పీకే వాల్యూ తక్కువ కాబట్టి స్ట్రాంగ్ యాసిడ్ ఈజ్ నథింగ్ బట్ వీక్ బేస్. వీక్ యాసిడ్ ఈజ్ నథింగ్ బట్ స్ట్రాంగ్ బేస్. కాబట్టి దిస్ ఈజ్ ద ఆర్డర్. నెక్స్ట్ one among the following compounds will not give effervescence with sodium carbonate. సో విల్ నాట్ గివ్ ఎఫర్వెజెన్స్ విత్ సోడియం కార్బోనేట్. సోడియం కార్బోనేట్తో కూడా ఎఫర్వెజెన్స్ ఇవ్వలేదు అంటే దట్ ఈస్ ద వీక్ యాసిడ్.
స్ట్రాంగ్ యాసిడ్ అయితే ఎఫర్వెజెన్స్ ఇస్తుంది సోడియం కార్బోనేట్లో. కార్బన్ డైఆక్సైడ్ విల్ బి రిలీజ్. చూడండి, దిస్ ఈజ్ బెంజోయిక్ యాసిడ్. ఎస్, దిస్ ఈజ్ ద సల్ఫోనిక్ యాసిడ్, దిస్ ఈజ్ ద ఫీనాల్, దిస్ ఈజ్ ద ట్రైనైట్రోఫీనాల్, పిక్రిక్ యాసిడ్. Picric acid. So picric acid means pK value 0.7, I think. Yes. It is a carboxylic acid, powerful acid. Carboxylic acids are powerful acid. Carboxylic acid కన్నా సల్ఫోనిక్ యాసిడ్స్ అనేది ఇంకా పవర్ఫుల్. కాబట్టి ఏమవుతుంది, దిస్ ఈజ్ ద స్ట్రాంగ్, దిస్ ఈజ్ ద స్ట్రాంగ్, దిస్ ఈజ్ ద స్ట్రాంగ్. These three are strong acids, so easily gives effervescence with sodium carbonate. But phenol, compared to these three, one is a weak acid. Weak acid. So it is not give effervescence with sodium carbonate because of weak acid. The pK value 10. మిగతావన్నీ దీనికి 4.8 ఉంటే దీనికి ఆల్మోస్ట్ 0 ఉంటుంది, దీనికి 0.7 ఉంటుంది, దీనికి పీకే వాల్యూ 10 ఉంటుంది. మరి పీకేఏ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు కేఏ కదా. కాబట్టి పీకే వాల్యూ ఎక్కువ ఉంది అంటే కే వాల్యూ తక్కువ కదా. కే వాల్యూ తక్కువ ఉన్నప్పుడు వీక్ యాసిడే కదా. కాబట్టి ఇట్ ఈస్ నాట్ గివ్ ఎఫర్వెజెన్స్ విత్ సోడియం కార్బోనేట్. సో ద ఆన్సర్ ఈస్ సి. నెక్స్ట్ వన్, among the following compound the most basic compound is. Most basic compound and it readily donate the electrons. Readily donate the electron. The tendency of donating lone pair electron ability is a maximum, that is the strong base. So a compound pyridine, this is the pyrrole, this is a tetrahydrofuran, next tetrahydrofuran. ఓకే, మరి ఇక్కడేమో sp2 హైబ్రిడైజేషన్. దిస్ ఈజ్ ద sp2, దిస్ ఈజ్ ద sp2, దిస్ ఈజ్ ద sp3, sp3, yes, sp3, sp3, sp acidic nature, sp2 less acidic nature, sp3 very very less acidic nature. సో ఇప్పుడు ఉంటే మనకు సిడి ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉండాలి. రెండు sp3 హైబ్రిడైజేషన్. కానీ నైట్రోజన్ ఆక్సిజన్ చూసినట్లయితే నైట్రోజన్ ఆక్సిజన్ ఫ్లోరిన్ అంటే 5th గ్రూప్, 6th గ్రూప్, 7th గ్రూప్. అప్పుడు నాన్ మెటాలిక్ నేచర్ ఏమవుతుంది, పెరుగుతుంది. ఆక్సిజన్కి ఎక్కువ నాన్ మెటాలిక్ నేచర్, ఆక్సిజన్కి ఎక్కువ హైలీ ఎలక్ట్రోనెగటివిటీ. నెక్స్ట్ నైట్రోజన్ వచ్చేసరికి ఏంటంటే లో ఎలక్ట్రోనెగటివిటీ కంపేర్ టు ఆక్సిజన్. సో దేర్ ఫోర్ లోన్ పేర్ ఎలక్ట్రాన్స్ ఆర్ రెడీలీ డొనేట్ టు అదర్ వన్. సో ద ఆన్సర్ ఈస్ డి. దిస్ ఈస్ ద మోస్ట్ బేసిక్. తర్వాత సి. ఓకే, నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ మోస్ట్ పోలార్? Most polar means polarity containing compound. So this is the 8-membered, 6-membered ring. One is doesn't possess the aromatic in nature. This is 7-membered ring, 5-membered ring. It is completely aromatic in nature. This is minus, this is the plus. Yes, it is nothing but azulene. Azulines are aromatic compound. Yes, aromatic compound, non-benzenide compound. Azulene is a non-benzenide compound and highest dipole moment. Highest dipole moment is nothing but polarity. Polarity is maximum means it is almost most polar compound. So the answer is B. C, this is 2R benzene, that is the naphthalene. This is the naphthalene. So naphthalene is aromatic compound. Aromatic compound. So it is not a polarity. And D, also 5-membered compound. So polarity does not exist. Polarity does not exist. So maximum most polar compound azulenes and maximum dipole moment also. So maximum dipole moment and maximum polarity containing compounds are azulene. So the answer is no doubt that is the B.
సో ఇంతకుముందు క్లాసులో మనం వీడియోలో పారా పొజిషన్లో ఫ్లోరిను క్లోరిను డిఫరెంట్ కాంపౌండ్స్ ఉన్నప్పుడు దేనికి యాసిడ్ ఎక్కువ దేనికి యాసిడ్ తక్కువ అన్నప్పుడు క్లోరిన్ ఉన్నటువంటి పారాక్లోరో బెంజోయిక్ యాసిడ్కి ఎక్కువ అని మనం చెప్పుకున్నాం. ఎందుకు ఎక్కువ అన్నప్పుడు ఇక్కడ ఏంట్రా అంటే ఫ్లోరిన్లో ఉన్నటువంటి ఆర్బిటాల్ ఏంట్రా అంటే వ్యాలెన్సీ సెల్లో 2s ఆర్బిటాల్ 2p ఆర్బిటాల్. ఇక్కడ కార్బన్లో ఉన్నటువంటి p ఆర్బిటాల్కి ఫ్లోరిన్లో ఉన్నటువంటి p ఆర్బిటాల్కి అంటే 2p ఆర్బిటాల్ మధ్యన ఏంట్రా అంటే ఇక్కడ ఓవర్లాపింగ్ అనేది జరుగుతుంది. ఇక్కడికి వచ్చినప్పుడు ఏంటంటే 2p ఆర్బిటాల్ ఫ్లోరిన్లో ఉన్నటువంటి 3p ఆర్బిటాల్ కాబట్టి సో 2p 3p ఆర్బిటాల్ మధ్యలో ఇంటరాక్షన్ కాబట్టి అక్కడ మనకి ఏంట్రా అంటే తక్కువ ఉంటుంది కాబట్టి సో ఇట్ ఈస్ ఏ స్ట్రాంగ్ యాసిడ్. అలానే ఇంకొకటి పారా పొజిషన్లో కాకుండా ఆర్థో పొజిషన్లో కనుక ఉన్నట్లయితే ఫ్లోరిను ఇక్కడ క్లోరిన్ కనుక ఉన్నట్లయితే ఆర్థోక్లోరోబెంజోయిక్ యాసిడ్ రెండు చూసుకున్నట్లయితే దేనికి అసిడిక్ నేచర్ ఎక్కువ దేనికి అసిడిక్ నేచర్ తక్కువ అని కూడా ఇంతకుముందు క్లాసులో నేను అడిగాను. సో ఇది క్వశ్చన్ చూడండి, స్ట్రాంగ్ యాసిడ్ ఏది అప్పుడు ఏ అవుతుందా బి అవుతుందా? ఇక్కడ ఆర్థో ఎఫెక్ట్ ఇక్కడ ఆర్థో ఎఫెక్ట్ రెండిట్లో కూడా ఆర్థో ఎఫెక్టే ఉంది. కానీ ఇక్కడ ఏంట్రా అంటే ఇంకొకటి చూడండి జాగ్రత్తగా, ఈ కార్బన్ ఇక్కడ ఫ్లోరిన్ ఇది 2p ఆర్బిటాల్ మధ్యలో ఉన్నటువంటి ఓవర్లాపింగ్. నెక్స్ట్ ఇక్కడ 2p ఆర్బిటాల్ ఇక్కడ 3p ఆర్బిటాల్ కాబట్టి సో ఇక్కడ ఆర్థో ఎఫెక్ట్ యాజ్ వెల్ యాజ్ 2p 3p ఆర్బిటాల్ ఇంటరాక్షన్. ఆర్థో ఎఫెక్ట్ అండ్ 2p ఆర్బిటాల్ ఇంటరాక్షన్ మీన్స్ సేమ్ ఆర్బిటాల్ ఇంటరాక్షన్. Along with fluorine is a powerful electronegative element and it form hydrogen bonding. మరి ఏలో హైడ్రోజన్ బాండింగ్ పాసిబిలిటీ ఉంది, బిలో హైడ్రోజన్ బాండింగ్ లేదు. సో బిలో ఓన్లీ ఆర్థో ఎఫెక్ట్ ఉంది, ఏలో ఏంటంటే హైడ్రోజన్ బాండింగ్ ఎఫెక్ట్ కాబట్టి హైడ్రోజన్ బాండ్ ఏర్పడడం వల్ల ఈ హెచ్ అనేది H+గా వెళ్ళలేదు. కాబట్టి ఇక్కడ హైడ్రోజన్ బాండ్ లేదు కాబట్టి ఆర్థో ఎఫెక్ట్ ఉండడం వల్ల ఇక్కడ H+ అనేది ఈజీగా వెళ్తుంది. సో బి ఈజ్ పవర్ఫుల్ యాసిడ్ దాన్ ఏ. ఇక్కడ 2 రీజన్స్ రాయొచ్చండి. ఒకటి 2p ఆర్బిటాల్ ఆర్థో ఎఫెక్ట్ 2p ఆర్బిటాల్స్ అండ్ అలాంగ్ విత్ హైడ్రోజన్ బాండ్. హియర్ ఓన్లీ 2p 3p ఆర్బిటాల్ 2p 3p ఆర్బిటాల్స్. సో దేర్ ఫోర్ ఇక్కడ ఏమవుతుందంటే బ్యాక్ బాండింగ్ ఫార్మేషన్ ఎబిలిటీ అనేది ఏలో ఎక్కువగా ఉంటుంది, బిలో ఉండదు. బ్యాక్ బాండింగ్ ఫార్మేషన్ అనేది బిలో ఉండదు, ఏలో మాత్రం ఉంటుంది. ఎందుకంటే సిమిలర్ ఆర్బిటాల్ సేమ్ ఆర్బిటాల్ 2p ఆర్బిటాల్ కాబట్టి సో ద ఎనర్జీ డిఫరెన్స్ ఈజ్ 0 కాబట్టి ఈజీగా బ్యాక్ బాండింగ్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. కానీ క్లోరిన్ ఉన్నటువంటి ఈ కాంపౌండ్లో బ్యాక్ బాండింగ్ ఎబిలిటీ అనేది తక్కువ బికాస్ ద ఆర్బిటాల్స్ ఆర్ డిఫర్. ఒకటి 2p ఆర్బిటాల్ ఇంకోటి 3p ఆర్బిటాల్. క్లోరిన్లో 3p ఆర్బిటాల్స్ ఉన్నాయి, నెక్స్ట్ 2p ఆర్బిటాల్ ఉన్నాయి కాబట్టి సో డిస్టెన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి సైజ్ అనేది p ఆర్బిటాల్కి ఎక్కువ, ఇక్కడ ఉన్న చిన్న ఆర్బిటాల్ కాబట్టి అక్కడ ఏమవుతుందంటే అట్రాక్షన్ అనేది తక్కువ అవుతుంది కాబట్టి బ్యాక్ బాండింగ్ ఎబిలిటీ అనేది తక్కువ. సో ఈ రీజన్స్ని బట్టి మనం ఏంటంటే బి అనేది ఎక్కువ. ఇంతకుముందు కూడా పారాపోజిషన్లో క్లోరిన్ కనుక ఉంటే క్లోరిన్కే ఎక్కువ అన్నాం బికాజ్ పారాపోజిషన్లో ఫ్లోరిన్ ఏమవుతుందంటే 2p ఆర్బిటాల్ కాబట్టి అక్కడ బ్యాక్ బాండింగ్ ఫార్మేషన్ జరుగుతుంది కాబట్టి అక్కడ ప్లస్ ఏర్పడినా కూడా ఏమవుతుందంటే అది స్టెబిలైజ్ చేస్తుంది కాబట్టి రెజొనెన్స్ అనేది పాసిబిలిటీ కాదు. కాబట్టి రెజొనెన్స్ లేకపోతే అక్కడ స్టెబిలిటీ అనేది ఉండదు కాబట్టి దట్ ఈస్ ద వీక్ యాసిడ్. సో ఇవి మనం లాస్ట్ వీడియోలో చర్చించుకున్నటువంటి ఇంపార్టెంట్ బిట్స్. ఇవి మనకు గత ఎగ్జామినేషన్లో అడిగినటువంటి బిట్స్ కాబట్టి మీరందరూ కూడా కాన్సెప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి కాన్సెప్ట్ను బాగా నేర్చుకోండి, కాన్సెప్ట్ను బాగా తెలుసుకున్న తర్వాతనే మనం ఏంటంటే డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ మీరు చూడండి, దాన్ని బట్టి మనం
ఆన్సర్ రాయవచ్చు. కాబట్టి ఫ్రెండ్స్, మీ అందరూ కూడా కాన్సెప్ట్ తెలుసుకొని క్వశ్చన్స్ ఆన్సర్ చేయగలుగుతారని నేను భావిస్తున్నాను. సో దీన్ని 10 మందికి పంచండి, 10 మందికి పంచండి, విజ్ఞానాన్ని పెంపొందించండి. అందరూ కూడా అభివృద్ధిలోకి రావాలి అని ఆశిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. సర్వేజన సుఖినో భవంతు.